వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఇప్పుడు అబ్రాడ్ లో మంచి ఫీల్డ్స్ లో మనకి ఏ ఫీల్డ్ బాగుంటుంది సెటిల్మెంట్ కి తొందరగా? అట్లా ఏం లేదు. అంటే ఇలాంటి ఫీల్డ్స్ గమ్మున వెళ్ళకూడదు. అంటే సీట్లు కొంచెం తక్కువ ఉంటాయి. ఒకవేళ నిజంగా సీట్లు తెచ్చుకోగలిగితే లా కానీ మెడికల్ కానీ బెస్ట్. ఇప్పుడు ఇలాంటివి స్టేట్స్ లేదు అనుకుంటే ఇంకా ఫైనాన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదన్నా అలాంటి ఫీల్డ్స్, ఇలా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాటికి వెళ్ళకూడదు. అది నువ్వు సిటిజన్ అవ్వాలి. జనాలకు అర్థం కావట్లేదు. కొన్ని బ్రాంచ్లు చదవకూడదు. అమెరికా వెళ్ళి నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతానంటే నిన్ను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా మనకు ఉన్నట్టుగా హాలు అలాంటివి ఉన్నట్టుగా, అలాంటి వాటిలో ఉద్యోగాలు ఎవరో. నువ్వు సిటిజన్ అవ్వాలి. అది దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి జాబ్ అది. ఇప్పుడు ఇండియాలో డిఆర్డిఓలో వేరే కంట్రీ వాడికి ఉద్యోగం ఎవరో, ఐటీ కంపెనీలు ఇస్తారు. అర్థమైందా నీకు? కొన్ని స్పెషలైజేషన్స్లో అక్కడ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటిది కానీ, సేఫ్టీకి సంబంధించినవి కానీ, సెక్యూరిటీకి సంబంధించినవి కానీ, భద్రత కంట్రీకి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి స్పెషలైజేషన్స్లో నువ్వు చదివినా నీకు ఉద్యోగం ఎవరు అక్కడ. చాలామంది తెలియక వెళ్ళిపోతున్నారు అలాగా. అంటే నీకు ఎట్లా ఇస్తారు? నువ్వు ఆ కంట్రీ మనిషివి కాదు కదా. ఇప్పుడు ఎవడో వచ్చి ఇస్రోలో ఉద్యోగం చేస్తారంటే ఎలా చేయనిస్తారు ఇండియా వాళ్ళు? నువ్వే చెప్పు. వేరే కంట్రీ సిటిజనుడికి ఇవ్వరు కదా, ఇవ్వకూడదు అలాగది. అదేంటి కంట్రీకి సంబంధించింది కదా. సో అట్లాగే నువ్వు వెళ్ళిపోయి నేను అమెరికా వెళ్ళి నేను అక్కడ నేను డిఫెన్స్లో ఉద్యోగం చేస్తాను, నేను పైలట్ నేను ఏదో అవుతానంటే కుదరదు. సో ఇట్లాంటివి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవి తెలియక చాలామంది వెళ్ళి యూఎస్ కానీ లేదా కెనడా కానీ వెళ్ళి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడి వెనక్కి వచ్చి కోట్లు వేస్ట్ చేసుకుంటే చాలామంది ఉన్నారు. ఈ విషయం ముందు చెప్తుంటే అర్థం అవ్వట్లా. ఏజెన్సీస్ అన్నీ రకరకాల అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళిపోతున్నాయి. ఐటీ ఎందుకు అవుద్దంటే ఎక్కడైనా ఒకటే కాబట్టి అది. బట్ వేరే అదర్ కోర్సులకు వెళ్ళినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి మనం. అంతే కదా. దేశం దాటి వేరే దేశానికి వెళ్తే అది పనికిరా వస్తుందా లేదా, అక్కడ దేశంలో మనకి ఇస్తారు ఎవరా? అంతే కదా. నీకు పాస్పోర్ట్ ఏమి ఉండదు, నువ్వు బయట స్టూడెంట్వే కదా, ఇంటర్నేషనల్లో ఇదే కదా. నువ్వు ఏ దేశంలో అయినా సరే నీ డిగ్రీ పనికి వచ్చేలా ఉండాలి తప్ప నువ్వు చదివిన దేశంలోనే పనికి వచ్చేలాగా అవతల పంపంటే. బట్ మెడికల్ అయినా మెడికల్ ఏం చదవమంటున్నాం మేము. యూఎస్ మెడికల్ డిగ్రీ వేరే దేశంలో కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అవి కొంచెం ప్రీమియర్ కంట్రీస్ కాబట్టి, అంటే కొంచెం మంచి కంట్రీస్ కాబట్టి మెడికల్ దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. అక్కడ చదువుతావు లా అక్కడ ప్రాక్టీస్ చేస్తా కాబట్టి ఇబ్బంది ఉండదు. పక్క దేశం వెళ్ళినప్పుడు లాకి అయితే ఇబ్బంది అవుతుంది తప్ప మెడికల్కి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే చాలా వరకు కంట్రీస్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.